వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ బిజినెస్. నేను యాంకర్ వరుణ్. సో సాధారణంగా పెళ్లి అనేది మన మధ్యతరగతి కుటుంబాలలో ఒక కళ. అలాంటి కళను సాకారం చేయడానికి తప్పిపుప్పులు అవుతూ ఉంటాం మనం. యాక్చువల్గా భోజనాలు నువ్వు తీసుకో, లేదంటే మనకి సిబ్లింగ్స్ కానీ, లేదంటే మనకి ఏమన్నా కజిన్స్ ఎవరైనా ఉన్నారంటే భోజనాలు తీసుకో, గెస్ట్ నువ్వు కోఆర్డినేషన్ చేసుకో, డెకర్ నువ్వు చూసుకో, ఇలాంటి పనులన్నీ కూడా మనం ఒక్కొక్కరికి అప్పగిస్తూ ఉంటాం. సో ఇప్పట్లో అవి అందరూ కలిసి ఉన్నప్పుడు సాధ్యమని, బట్ ఇప్పుడు ఈ ఉన్న కాలంలో అలాంటివి కొంత తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి కాలంలో వాటిలన్నింటిని కూడా చెక్ పెట్టేందుకు ఆల్ ఇన్ వన్ గా మొత్తాన్ని కూడా ఒకే చోట నిలపడానికి ఒక తనుశ్రీ ఈవెంట్స్ అని అయితే ఇప్పుడు కొత్తగా అయితే హైదరాబాదే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలను మించిపోతూ ఉంది కూడా, అదొక బ్రాండ్ గా నిలిచింది. సో తనుశ్రీ ఈవెంట్స్ వాళ్ళైతే అన్నిటిని కలిపి మెహందీ నుంచి సంగీత్, మెహందీ, డెకర్, భోజనాలు, ఫుడ్ అండ్ వెల్కమ్ సాంగ్స్ కానీ రిమైనింగ్ మొత్తం ఒక ప్లేస్ ను కూడా మనం చూస్ చేస్తూ ప్లేస్ ను కూడా వాళ్ళే ఈ ప్లేస్ లో పెట్టుకుంటే బాగుంటుందంటూ కూడా వాళ్ళ సజెషన్స్ అయితే ఇవ్వటం జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళతో నేనున్నారు, నాతో ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ నరేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే వరుణ్ గారు. సార్ ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే మోర్ దాన్ 1500 దట్టు తెలుగు వాళ్ళ ఎండ్ కూడా ఇది మహారాష్ట్ర గారి మిగిలిన ఓవరాల్ ఇండియా లెవెల్లో కూడా 1500 ఈవెంట్స్ మీరు చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, ఎంటర్‌ప్రెన్యూర్ గా ఫస్ట్ మీకు అసలు ఎలా ఎదగాలి అనిపించింది? ఎందుకంటే అన్నిటిని తెచ్చి అసెంబ్లీ చేయడం అనేది చాలా కష్టం. ఒక డెకర్ కానీ, ఫుడ్ కానీ, మెహందీ, సంగీత్ ఇలాంటివన్నిటి కూడా ఒక స్టేజ్ మీదకి తేవటం అనేది చాలా కష్టం. మీరు అసలు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మనం 2009లో ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. 2009 నుంచి ఫ్లోలో చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తూ స్టార్ట్ చేసాం. అప్పట్లో 50,000, 60,000 చిన్న ఓన్లీ డెకార్ స్టార్ట్ చేస్తాం. మనం డెకార్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి స్లోలీ నడుస్తుంది. ఈవెంట్స్ అన్ని చేసిన ప్రతి ఒక్క ఈవెంట్ కూడా 100% సక్సెస్ నడుస్తుంది. ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి సర్వీస్ ఇచ్చాం. ఒక ఈవెంట్ చేసామంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికి నచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకొక ఈవెంట్ ఇవ్వటం, అట్లా కంటిన్యూషన్తో కొద్దిగా 2 ఇయర్స్లో 2012 వరకు కొద్దిగా డెవలప్ అయింది. 2012లో నాకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈవెంట్ మేనేజర్ తనుశ్రీ ఈవెంట్స్ అనే పేరు మా పాప పేరు. నెక్స్ట్ నా క్వశ్చన్ అదే. అసలు అది కూడా డిఫరెంట్ ఉంది. తనుశ్రీ ఈవెంట్స్ అంటే ఒక మనకి కొంచెం అఫీషియల్ గా ఉంది. కొన్ని పేర్లు ఏంటంటే మనకి గుర్తుండిపోతూ ఉంటాయి. సో తనుశ్రీ అనే పేరుని మీరు ఎలా పెట్టారు అనేది అడగబోతున్నారు, మీరే చెప్పారు. లెట్స్ కంటిన్యూ. అది 2012లో డాటర్ పుట్టిందండి. అమ్మాయి పుట్టగానే బిజినెస్ పేరు తనుశ్రీ ఈవెంట్స్ అని పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వచ్చాం. ఇక స్లోలీ ఏం చేసామంటే మనం 2-3 ఇయర్స్ తర్వాత అన్ని తీసుకుంటాం స్టార్ట్ చేస్తాం. క్యాటరింగ్, డెకరేషన్ ప్లస్ ఫోటోగ్రఫీ, A to Z. ఒక వెడ్డింగ్ సంబంధించి వెడ్డింగ్ ఫిక్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి మనమే చేస్తామండి. సబ్ వెండర్స్ ఉంటారు, మన కింద సబ్ వెండర్స్ ఉంటారు. అన్ని ఈవెంట్స్ మనం చేయలేం కాబట్టి మెయిన్ డెకార్ వచ్చి మనం చేస్తాం. ఫుడ్ వచ్చి సబ్ వెండర్స్ ఉంటారు, ఫోటోగ్రఫీ కూడా సబ్ వెండర్స్ ఉంటారు. అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే మీరు మామూలుగా ఈ బడ్జెట్ నుండి ఈ బడ్జెట్ లో చేయాలి అంటే ఏమన్నా ఫిక్స్డ్ ఏమన్నా ఉంటుందా, లేదంటే నార్మల్ గా అన్ని ఓవరాల్ అందరి మధ్య తరగతి కుటుంబాలన్నింటికి కూడా సాధ్యపడే విధంగా వీలుండే విధంగా ఏమన్నా చేయగలుగుతాం? అన్నిటికీ చేస్తామండి. కాకపోతే ఏంటంటే ప్రతి లొకేషన్ బట్టి బడ్జెట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకున్నాం, ఒక్కొక్క కన్వెన్షన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి. అక్కడ ఏదైతే ఎక్స్పెన్సివ్ ఉంటాయో అన్ని చూసి మనం రీజనబుల్గానే చేస్తూ జరుగుతుందండి. అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే స్టార్టింగ్ బడ్జెట్ ఎంత? 1 lakh నుంచి అలా ఉంటుందా, లేదంటే మినిమం మీరేమన్నా ఫిక్స్ చేసుకున్నారా? మినిమం ఏమి ఉండదండి. కస్టమర్ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటాం, దాన్ని బట్టి బడ్జెట్ ఇస్తామండి. రిక్వైర్మెంట్ని బట్టి బడ్జెట్ ఇస్తాం. ఏది కావాలి, ఏ రేంజ్లో మనకు కావాలి. ఒక ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఏం లేదు. ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్ మొత్తం తీసుకుంటాం. వాళ్ళకి ఏమేమి కావాలి, ఫోటోగ్రఫీ, డెకరేషన్, క్యాటరింగ్, ఇంకా మేకప్, ఇట్లా ప్రతి ఒక్క డీటెయిలింగ్ తీసుకుని వాళ్ళకి దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం ఫస్ట్ బడ్జెట్ అనేది. లేదంటే ఇంకోటి వాళ్ళ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్లో ఏమేమి చేయగలమో డిజైన్ చేస్తాం. ఓవరాల్ వచ్చేసరికి సంగీత్ కానీ, మెహందీ కానీ, ఫుడ్ కానీ, డెకర్ ఇట్లన్నిట్లు కూడా అసలు ఇంత మీకు కష్టం అనిపించదా సార్? అంటే అన్ని మొత్తం పోలే మొత్తాన్ని తెచ్చి ఒక చోట పెట్టాలి, ఒక చోట అసెంబ్లీ చేయాలి అంటే చాలా కష్టం. ఈవెంట్ మన ఫ్యామిలీలో కూడా పెళ్ళిళ్ళు ఇందాక నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తాం, ఒక్కొక్కటి అప్పచెప్తా ఉన్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్ మొత్తం అసెంబ్లీ చేయడం చాలా కష్టం. మీకు ఎలా సాధ్యపడుతుంది? మాకు మంచి ఎక్స్పీరియన్స్ టీం ఉందండి. ఏదైతే మా బ్యాక్గ్రౌండ్ టీం ఉందో మొత్తం ప్రొఫెషనల్లీ ఎక్స్పీరియన్స్డ్ టీం అనమాట. ఒక ఈవెంట్ వాళ్ళకి అప్పచెప్పామంటే 100% అది సక్సెస్. పిన్ టు పిన్ అన్ని మొత్తం అన్ని డీటెయిలింగ్గా నోట్ చేసుకుంటూ కస్టమర్ దగ్గర తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తారు. దాని ఏం ప్రాబ్లం లేదు.
పార్టీ హ్యాపీగా రిలాక్స్గా కూర్చోవచ్చు. ఎంత పెద్ద ఈవెంట్ అయినా వాళ్ళకి ఏ మాత్రం టెన్షన్ ఉండదు. టెన్షన్ అంతా బాధే ఉంటుంది. యా ఓన్లీ ఫంక్షన్ వాళ్ళది. టెన్షన్ మీది, ఫంక్షన్ మాది. ఎంత ఆ స్లోగానే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. నిజంగా పెళ్లి అంటే మనం అనుకున్నట్లు ఆ టెన్షన్ పడతా ఉంటాం ప్రతిదాన్ని కూడా. సో ఈవెంట్ తనుశ్రీ ఈవెంట్స్ మనం అప్పచెప్పాము అంటే రిలాక్స్ మనం వెళ్తాం, కట్టుబాట్లతో కూర్చుంటాం. ఈవెన్ దో ఇంక్లూడింగ్ మేక్ ఓవర్, రైట్ సార్? మేక్ ఓవర్ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటాం. సో టోటల్ మేక్ ఓవర్ మొత్తం కూడా వాళ్ళే చూసుకొని జస్ట్ మనం వెళ్తాము, మన పెళ్లి అందరు రిసీవ్ చేసుకుంటాం, హ్యాపీగా ఫొటోస్ దిగుతూ వచ్చేస్తాం. మొత్తం వాళ్ళే, అంతేనా సార్? అంతే అండి. సో మీ కింద ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మొత్తం ఇప్పటి వరకు కూడా? మీ కింద ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఎంప్లాయీస్ అంటే మనకి ఈ ఫీల్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. జనరల్ గా ఈవెంట్ బేస్డ్ ఎంప్లాయీస్. ఫిక్స్డ్ స్టాఫ్ ఒక 50 మెంబర్స్ ఉన్నారండి. ఫిక్స్డ్ స్టాఫ్ 50 మెంబర్స్ ఉన్నారు. సో మీరు ఇప్పటి వరకు కూడా చేసిన బిగ్గెస్ట్, మోర్ దెన్ బిగ్గెస్ట్ ఏది మీ లైఫ్ లో? సుధాకర్ పైప్స్ వాళ్ళు చేసామండి 2023లో. సుధాకర్ పైప్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దయాకర్ గారు, వాళ్ళ డాటర్ సెకండ్ డాటర్ వెడ్డింగ్ చేసాం మనం. చాలా పెద్ద ఈవెంట్. క్లాసిక్ 3 కన్వెన్షన్ శంషాబాద్ లో చేసాం. గ్రాండ్ సక్సెస్ వాళ్ళది. ఇంటి దగ్గర హౌస్ డెకరేషన్ కాడి నుంచి, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి, హల్దీ, ప్రతి ఒక్క ఈవెంట్ మనం చేసామండి వెడ్డింగ్ వరకు. వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా బ్రహ్మాండం హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగా మంచి పేరు వచ్చిందండి. ఎంత బడ్జెట్ సార్? అది బడ్జెట్ వాళ్ళకి తగ్గట్టుగా చేసాం. అది చెప్పండి మా ప్రేక్షకులకు. అంటే ఏ బడ్జెట్ అయినా చేస్తామండి. వాళ్ళు అదర్ వెండర్స్ ఇచ్చిన బడ్జెట్ కంటే చాలా రీజనబుల్ గా మనం చేసాం, మంచి క్వాలిటీతో చేసి. యా, అంటే ఇప్పుడు ప్రజలకు ఒక అపోహ ఉంది, అంటే తెలుగు వారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే చేస్తారు, రిమైనింగ్ ఇప్పుడు మేము ఉన్నాము, మా ఫ్యామిలీ ఎక్కువగా వచ్చేసరికి బెంగళూరు అండ్ చెన్నైలో ఎక్కువ ఉంటారు. ఓకే. సో చెన్నై ఎక్కువ మా రిలేటివ్స్ కానీ అందరూ కూడా చెన్నైలో ఉంటారు. సో వాళ్ళకు కూడా మేము చెయ్యాలి, రిఫరెన్స్ మేము ఇవ్వాలి అంటే కొంత, అంటే వాళ్ళు తెలుగు వారు కదా అక్కడే ఉండి చేస్తారేమో, అంటే మన చెన్నై వరకు రారేమో అని ఒక అభిప్రాయం. ఇప్పుడు వైజాగ్ నుంచి మనకు చాలా మంది అడిగారు, వైజాగ్ లో చేస్తాం మనకు. సపోజ్ కర్ణాటక, బళ్ళారి, ఇవన్నీ సింధనూరు ఈ ఏరియాలో కూడా చేసామండి. మనం కంటిన్యూ చేస్తున్నాం. నార్త్ వైపు కూడా చేస్తూ ఉంటారు లేదంటే ఓన్లీ మన సౌత్ లోనే? నార్త్ లో అయితే ఓన్లీ మహారాష్ట్ర ఒకటి చేసాము. మహారాష్ట్ర చేసాము, మిగిలిన మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్ర, ఏపీ, తెలంగాణ. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా సార్? ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ ఉంటారు మైండ్ సెట్, డబ్బులు ఇవ్వకుండా ఆపటము, లేదంటే గొడవ పెట్టుకోవటము, మాకు ఇది జరగలేదు అది జరగలేదు, పెళ్లిలో అయితే కామన్. అంటే ఆ ప్రాబ్లం నేనైతే ఫేస్ చేయలేదండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే మనం 100% సర్వీస్ ఇస్తాం. రియల్లీ 1500 పైన చేసిన వాళ్ళు ఇంతవరకు ప్రాబ్లం లేదండి. మేము చేసింది ఏదైనా, మనం ఏదైతే ప్రామిస్ చేస్తాం 100% దాన్ని నెరవేరుస్తాం. అది ఇంకొక 10% వర్క్ ఎక్కువ ఉంటుంది, కానీ దాంట్లో ఇక్కడ మనం వర్క్ సరిగ్గా చేయకపోతే ఎవరైనా పేమెంట్ ఇవ్వరు. ఎప్పుడైతే నీట్ వర్క్ చేస్తాం, హ్యాపీగా పేమెంట్ ఇస్తున్నారు, వాళ్ళ సర్కిల్లో ఏమన్నా ఈవెంట్స్ మళ్ళీ మనకే రిఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీ సహకారం ఎలా ఉంటుంది సార్ మీకు? ఫ్యామిలీ తరపు నుంచి కూడా సపోర్ట్ బాగానే ఉంటుందా? 100% అండి. ఫ్యామిలీ తరపు నుంచి సపోర్ట్ లేకపోతే అసలు ఈ ఫీల్డ్ లో చేయలేరు ఎవరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఒకటే టైంలో మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి, అన్ని టయానికి చేకూర్చాలి, లేట్ నైట్స్ వర్క్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి. అది ఎస్పెషల్లీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉందండి. ఫుల్ ఉంది. మా భార్య, మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు నాకు, దానివల్ల హ్యాపీ. ఇంతవరకు కాస్మోపాలిటీ సిటీలో ఒక బ్రాండ్ మనం నిలబెట్టుకోవటం దట్టు చాలా కష్టం. సో తనుశ్రీ ఈవెంట్స్ అంటే మనం గూగుల్లో మేము సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అని నొక్కగానే మీదే వచ్చింది. ఇంత బ్రాండ్ ని ఎలా నిలబెట్టుకోగలిగారు, దట్టు కాస్మోపాలిటీ సిటీలో అనేది చాలా అసాధ్యం. అది మన సర్వీస్ ని బట్టి అండి, మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ని బట్టి ఆ పేరు నిలబడింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అలాంటి ఏమన్నా? లేదండి, ఏ పొలిటికల్ టచ్ లేదు. కొన్ని బిజినెస్ లకి ఏంటంటే ఈ పార్టీ వస్తే మనకు కొంచెం ఫేవర్ ఉంటుంది, ఈ పార్టీ వస్తే కొంచెం మన ఫేవర్. లేదండి, నాకే పొలిటికల్ సపోర్ట్ లేదు. ప్యూర్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ ఫార్మర్. నాకు కష్టపడి వచ్చాను ఇక్కడ దాకా. నేను ఎక్కడ సార్ మీది ప్రాపర్ ఎక్కడ? మాది కృష్ణా జిల్లా అండి, గుడివాడ దగ్గర, పెదపాలపల్లి మా ఊరు. మనదే ముదినేపల్లి వాళ్ళది. ముదినేపల్లి డిస్టిక్ వస్తుంది, అది మండలం వస్తుంది. ముదినేపల్లి మండలం, పెదపాలపురం. మా ఊరి మీద నుంచే వెళ్ళాలి, మీ ఊరి మీద నుంచి మేము వెళ్ళాలి. ఓకే, సంతోషం. సార్ మీ దగ్గర టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మేము వేరే వాళ్ళని అనుకుంటాము, సో అది ఒకవేళ క్యాన్సిల్ అయిపోవచ్చు, ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరో ఇది అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి మన షెడ్యూల్ అన్కంఫర్ట్ గానే మనం వాళ్ళతో మాట్లాడుకున్నప్పటి నుంచి కూడా ఉండొచ్చు. బట్ ఒక 2 days బ్యాక్ వాళ్ళది క్యాన్సిల్ అయిపోయింది, మిమ్మల్ని నెంబర్ని 2 days
అప్రోచ్ అవ్వచ్చా? మీకు ఎన్ని డేస్ ముందు చెప్పాలి? రీసెంట్గా ఒక ఈవెంట్ చేసాం మనం, రఘురామ్ ప్రసాద్ గారు అని, మన ఇక్కడ హైదరాబాద్ క్లయింటే. లాస్ట్ మినిట్ వరకు నాకు ఇస్తారని వాళ్ళకి కూడా తెలియదు. అంటే వాళ్ళు డిఫరెంట్ ఈవెంట్ మేనేజర్స్ తో మాట్లాడారు, ఫైనల్గా నాకు ఇచ్చారు, డెసిషన్ తీసుకున్నారు, నాకు ఇచ్చారు. వాళ్ళకి ఇంకా డౌట్, ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది, ఎలా చేస్తాం ఏంటి, పర్ఫెక్ట్గా చేయగలరా లేదని చెప్పి. మన ప్రెజెంటేషన్ ఇచ్చాం, అన్ని ఇచ్చినా ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్గా వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయి ఉంటే అది వేరే విషయం. ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి వాళ్ళు కొద్దిగా డౌట్ పడ్డారు. ఫైనల్గా వాళ్ళ ఈవెంట్స్ 200% ఫుల్ సక్సెస్, ఫుల్ హ్యాపీ. ఫస్ట్ ఇంటి దగ్గర తాటాకుల పందిరి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం చేసాం. ఇంటి దగ్గర పెళ్లి కూతురు డెకరేషను, ప్లస్ రిసార్ట్లో బుక్ చేశారు. రిసార్ట్లో హల్దీ, మెహందీ, మళ్ళీ పెళ్లి కూతురు చేశారు, సంగీత్ ప్రోగ్రామ్ చేశారు. కూడా మీరే బుక్ చేస్తారా లేదంటే మొత్తం వాళ్ళే? అదైతే వాళ్ళే చేసుకున్నారు, మనం కూడా చేస్తాం. టోటల్ ఈవెంట్ వెన్యూస్ అన్ని బుక్ చేయాలన్నా బుక్ చేస్తాం, లేదంటే వెన్యూస్ వాళ్ళు బుక్ చేసుకుంటే తర్వాత మిగిలిందంతా మనం చూసుకుంటాం. వాళ్ళు చాలా ఫుల్ హ్యాపీ అయ్యారు, వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. 2000 మంది ఫంక్షన్, అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. లాస్ట్ మినిట్లో మనం చెప్పినా కూడా మనం చేయగలం, అది ప్రాబ్లం. అట్లీస్ట్ 1 వీక్ బిఫోర్ మనకు చెప్పాలి. టైం మేనేజ్మెంట్ మీ దగ్గర ఎలా ఉంటుంది? ఎందుకంటే పర్టికులర్గా ఇందాక చెప్పుకున్నట్లు మనం అరే అయిపోలేదు, డెకరేషన్ ఇంకా అవ్వలేదు, అరే భోజనాలు ఇంకా అవ్వలేదు, అంతా సిద్ధమైపోయిందని కొంత టెన్షన్ పడుతూ ఉంటాం. బట్ తనుశ్రీ ఈవెంట్స్ని మనం కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? డెఫినెట్ జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే 11 o'clock ఫర్ ఎగ్జాంపుల్ ముహూర్తం అనుకోండి, మన తెలుగు వెడ్డింగ్స్ ముహూర్తం టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 11 o'clock వెడ్డింగ్ అంటే మనం మార్నింగ్ 6 o'clock ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం. తనుశ్రీ ఈవెంట్స్ అంటే యాజ్ ఏ హిందూది కాబట్టి సేమ్ అవే చేస్తూ ఉంటారా అనేది ఒక అపోహ అయితే ఉంది. సో మీరు అలాంటివి ఏం కాకుండా నార్మల్గా అన్నీ చేస్తారా, లేదంటే ఓన్లీ హిందూసే చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు కొన్ని రిచువల్స్ లో కొన్ని డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. సో క్రిస్టియన్కి వచ్చేసరికి ఓన్లీ తాళి కట్టు, బైబిల్ చర్చ్ లో వెడ్డింగ్ ఉంటుంది. సో హిందూస్కి వచ్చేసరికి ముహూర్తం ఉండదు, క్రిస్టియన్కి వచ్చేసరికి అది ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ముస్లిమ్స్కి వచ్చేసరికి తాళి అనేది మేనత్త కడతా ఉంటారు. సో వాళ్ళు అబ్బాయి అమ్మాయి వేరు కూర్చుంటారు. సో ఇలాంటివన్నీ కూడా మీరు కంబైన్ చేశారా? మనం ఆల్ కమ్యూనిటీస్ వెడ్డింగ్స్ చేస్తామండి. మనం చాలా క్రిస్టియన్ వెడ్డింగ్స్ చాలా చేసాం. చర్చ్ లో మొత్తం వెడ్డింగ్ ఉంటుంది. ఏదైనా వెన్యూ బుక్ చేస్తారు రిసెప్షన్ కి, ఫుడ్, డెకరేషన్ అన్ని. క్రిస్టియన్ వెడ్డింగ్స్, మార్వాడి వెడ్డింగ్స్, బ్రాహ్మణ్ వెడ్డింగ్స్, ఆల్ కమ్యూనిటీస్ వెడ్డింగ్ చేస్తామండి. రీసెంట్ గా సర్దార్జీస్ కూడా చేసాము. బేసిక్ ఏంటంటే మనకి ఆషాఢ మాసంలోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అనేవి ఉంటాయి. సో ఆషాఢ మాసంలో పెళ్లి ఉంటే శ్రావణ మాసంలో అసలు ఉంది. సో మీరు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అట్లా ఆ టైంని? మీరు ఎలా? అసలు ఆ టైమే ఉండదండి. ఆషాఢ మాసం వస్తే మొత్తం అన్ని మీటింగ్స్ ఉంటాయి మాకు. ఓకే. రెగ్యులర్ గా సపోజ్ మనకి నెక్స్ట్ సీజన్ లో శ్రావణ మాసంలో మీటింగ్ ఉందంటే బిఫోర్ 2 months ముందు నుంచి కంటిన్యూషన్ మీటింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవంబర్లో, డిసెంబర్లో ఉన్న వెడ్డింగ్స్ అన్ని ఇప్పుడు మీటింగ్స్ అవుతుంది. కంటిన్యూషన్ ఉంటుందండి బిజినెస్. మళ్ళీ మధ్యలో బర్త్డే పార్టీస్ ఉంటాయి, లేదంటే ఆఫ్ సారీ ఫంక్షన్స్ ఉంటాయి. బర్త్డే పార్టీస్, ఆఫ్ సారీ ఫంక్షన్స్, ఓవరాల్ ఎనీ ఈవెంట్ అండి. ఒక ఏదైనా ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటే తనుశ్రీ ఈవెంట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము అన్నా, మనం తీసుకుంటున్నాం అన్నా కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీరు ఎలా భర్తీ చేస్తూ ఉంటారు? వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ముందే 1కి 10 సార్లు చెప్పించుకోకుండా మొత్తం మీరే క్లియర్ చేసుకుంటా ఉంటారు? మొత్తం ఫ్రీ ప్లాన్ ఉంటుందండి. ఏదైతే కస్టమర్ రిక్వైర్మెంట్ తీసుకుని మొత్తం ఒక PDF ఫైల్ తయారు చేస్తాం, పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ దాంట్లో ఎంటర్ చేసి ఉంటుంది. ఆ టైమింగ్స్ సపోజ్ పెళ్లి కూతురు చేసి రేపు మార్నింగ్ 5 o'clock అనుకోండి, మేము midnight లోనే కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ప్రతి ఒక్క ఈవెంట్ కి 2 hours బిఫోర్ వాళ్ళకి కంప్లీట్ అయ్యి రెడీ ఉంటుందండి. మా ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిక్యూట్ టైమింగ్ అన్ని చూసుకుని ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. పబ్లిక్ డొమైన్ లో మీకంటూ ఎన్ని స్టార్స్ ఉన్నాయి? ఎలా ఉంటుంది అసలు పబ్లిక్ డొమైన్ లో తనుశ్రీ ఈవెంట్స్ అంటే ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు? అది మీరు సెర్చ్ చేసి చెక్ చేస్తే బాగుంటుంది. మేమైతే సెర్చ్ చేసాము, బానే ఉంది. బట్ ఒక మేనేజర్ గా ఆ తనుశ్రీ ఈవెంట్స్ పబ్లిక్ డొమైన్ గురించి మీరేం చెప్తారు? మన తనుశ్రీ ఈవెంట్స్, తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ నరేష్ కుమార్ చల్లగుళ్ళ అని ఉంటుందండి, అది మన ఇన్స్టాగ్రామ్. ప్లస్ గూగుల్లో తనుశ్రీ ఈవెంట్స్ కొట్టినా మీకు టైప్ చేస్తే తనుశ్రీ ఈవెంట్స్ అని కొడితే మీకు ఆ స్టార్ రేటింగ్ అంతా కనిపిస్తుంది. ఒక రేటింగే కాదు, మీ ఈవెంట్ ఇచ్చి చూడండి, తర్వాత మీకు మీరే 5 star రేటింగ్స్, ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. నా పెళ్లి ఈవెంట్ ఆఫ్టర్ 2 years తనుశ్రీకి ఇంత బాగా మాట్లాడుతున్నారంటే అలా అయిపోవాలి. రీసెంట్లీ ఒక NRI ఫంక్షన్ చేసామండి. ఆయన జస్ట్ ఒక ఆగస్టు 1st వచ్చారు, మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి నా దగ్గరికి వచ్చారు. ఆగస్ట్ 1st అప్రోచ్ అయ్యారు. ఆగస్ట్ 11th గిద్దలూరులో వెడ్డింగ్ అండి. ఇక్కడ నుంచి 400 kilometers దూరం. ఫస్ట్ రోజు మాకు వచ్చి ఇక్కడ కలిసి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చారు. సెకండ్ రోజు మార్నింగ్ మేము సైట్ విజిట్కి వెళ్ళాం.
విజిట్కి వెళ్ళాం. ఓన్లీ 7-8 days ఉందండి మధ్యలో గ్యాప్. 7-8 daysలో వాటర్ ప్రూఫింగ్ స్ట్రక్చర్ వేసి ఇచ్చాం మేము. వాటర్ ప్రూఫింగ్ స్ట్రక్చర్ ప్లస్ మొత్తం డెకార్, ఇంటీరియర్ డెకార్ కానీ టోటల్ అరేంజ్మెంట్స్ అద్భుతమైన వర్క్ చేసి ఇచ్చాం. ఓన్లీ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 7-8 days. సో అసలు ఈ పేరుని మీరు ఎలాగా చూస్ చేశారంటే ఈ స్లోగన్ ని ఫంక్షన్ మీది టెన్షన్ మాది, అసలు ఆ స్లోగన్ వింటుంటేనే మనకరే కొంచెం కూల్ గా ఉన్నది. ఆరామ్సే మనం నిదానం ఉండొచ్చు, ఆ టెన్షన్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు, ఫంక్షన్ మందిరా అన్న ఇదిలో మనం ఉంటాం. ఎలా పెట్టాలనిపించింది సార్? ఎలా అంటే సార్ ఇది ప్రాక్టికల్ గా జరిగేదే కదా. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందంటే టయానికి వస్తుందా లేదా, ఫుడ్ వాడు వచ్చాడా లేదా, క్యాటరింగ్ వాడు వచ్చాడా లేదా, డెకరేషన్ వాడు వచ్చాడా లేదా, మంగళవాద్యం వాళ్ళు టయానికి వచ్చారా లేదా, ప్రతి ఒక్కటి టెన్షన్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ వచ్చాడా లేదా, ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా వాళ్ళు వచ్చారా లేదా చూసుకోవడానికి ఒక మనుషులు ఉండాలి వెనకాల. ఇవాళ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ సిచ్యువేషన్లో ఎవరు చేయలేరు. అది 100% ఫుల్ఫిల్ చేయాలంటే దాని గురించి మొత్తం మేము రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ చేయగలుగుతాం. ఒక ఈవెంట్ మేనేజర్ గా గ్రౌండ్ వర్క్ కూడా ఉన్న అందరిని కూడా మీరు అందరితో మింగిలై చేస్తూ ఉంటారా? ఆ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటూ ఉంటారు? పిన్ టు పిన్ అండి, ప్రతి ఒక్కటి అప్డేట్ తీసుకుంటాం. మీ దాకా వస్తూ ఉంటుందా ఏమన్నా కానీ? కంపల్సరీ నేను కూడా ఉంటాను సైడ్ లో ఉంటాను. మీరు ఉన్నప్పుడు మరి ఇన్ని టెన్షన్స్ ఒక పెళ్లిలో మనకి బీపీ ఆటోమేటిక్ వస్తా అంటే మాకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే మేము రెగ్యులర్ గా మేము చేస్తున్నాం, మాకు ఒక ప్లానింగ్, ఒక ఎడ్యుకేషన్ ఉంది. ఆటోమేటిక్ గా అది వర్క్ జరిగిపోతుంది. నరేష్ గారు టెన్షన్స్ ఏం పడరు, ఆరామ్సే నిదానం వెళ్ళిపోతూ ఉంటారు. సపోర్ట్ ఉంది కాబట్టి టెన్షన్ లేదండి. మనకి మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ, టెన్షన్ పడాల్సిందే ఉందండి. ఎప్పుడైనా విసుక్కుంటారా స్టాఫ్? పద్దాకలు ఫోన్ చేస్తా ఉంటారా, అవి చేస్తా ఉంటారు, అవి చేస్తారు స్టాఫ్? ఎప్పుడైనా మీ గురించి ఇలా అనుకుని ఉంటారు? అది మీరు మా స్టాఫ్ ని అడగాల్సింది వచ్చినది. అంటే చెప్తా ఉన్నాం కదా, మనం పెళ్లి అంటేనే అన్ని చూసుకుంటూ ఉండాలి. సో నరేష్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, అది చూసారు, ఇది చూసారు, ఇది చూసారు, వాళ్ళు చూడాలి, ఇలాంటి ఏమి ఉండవు సార్ మీ దగ్గర? టెన్షన్ ఉండదని కాదు సార్, ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కానీ మేనేజబుల్. ఎలా సార్, ఎలా సాధ్యం సార్ అసలు ఆ టెన్షన్ మీరు పడతా, ఫంక్షన్ మార్చేసుకుంటా? అదే కదా మా జాబ్. అదే వృత్తిని కూడా ఇలాగా కామ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నరేష్ గారు. సో ఒక మిమ్మల్ని నమ్మి మనం కొన్ని ల్యాక్స్ కానీ కొంత మనం ఇస్తున్నాము అంటేనే ఎంతో కొంత నమ్మి ఉండాలి మనం. సో మిమ్మల్ని నమ్మి మా ఫంక్షన్ మొత్తాన్ని మీకు ఇచ్చి ఆ ఫంక్షన్ని మేము తీసుకొని మీ దగ్గర టెన్షన్ పెడుతున్నాము, సో కొంత బడ్జెట్ని కొన్ని ల్యాక్స్ ఆఫ్ మీకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని నమ్మే ఇవ్వాలి. సో మీరు ప్రేక్షకులకు అసలు ఏం చెప్తారు అసలు మీరు? నమ్మకం అనేది మనం చేసే వర్క్ని బట్టి ఆటోమేటిక్గా వస్తుందండి. ఒకసారి మా వర్క్స్ గూగుల్లో చూసినా లేదంటే ఇన్స్టాలో చూసినా మీకు క్లియర్గా తెలుస్తుంది. లేదంటే మా లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి, మేము డేట్స్ ఇస్తాం. సపోజ్ మమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే నెక్స్ట్ మంత్లో ఈ డేట్స్లో వెన్యూస్లో వెన్యూస్లో మాకు ఈవెంట్స్ ఉన్నాయి, ఆ ఈవెంట్స్కి వచ్చి మీరు చూడండి, లైవ్గా చూడండి, మీకు నచ్చితే ఈవెంట్ ఇవ్వండి. కొటేషన్ కూడా మీకు నచ్చితేనే మాకు ఫస్ట్ మీకు కొటేషన్ ఇస్తాం, మీరు రిక్వైర్మెంట్ తీసుకుని ఆ కొటేషన్ మీరు ఒక 10 మంది దగ్గర చూపించవచ్చు. వాళ్ళందరిలో మేము బెస్ట్ ఉంటే మాకు ఇవ్వండి ఈవెంట్, మేము లేదంటే ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. బెస్ట్ క్వాలిటీ వర్క్ ఉంటుంది, కొటేషన్ ఇస్తాం, అది మీరు చూసుకుని ఎవరితో ఇంక 10 మందితో కంపేర్ చేసుకుని అన్నీ ఓకే అనుకుంటే మాకు ఇవ్వచ్చు. లైవ్ ఈవెంట్స్ కూడా చూడవచ్చు. దట్ టు ఫ్రెండ్లీ బడ్జెట్. ఫ్రెండ్లీ బడ్జెట్. కొంత ఏమైనా బార్గెన్ ఉంటుందా? బార్గెనింగ్ అంత బార్గెనింగ్ ఇచ్చే ప్రైజ్లు ఇవ్వండి, మేము రీజనబుల్ గా ఇస్తాం, కాస్ట్ ఇస్తాం. సో అందరికి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అది ప్రైస్ ఏం ప్రాబ్లం లేదు. మిడిల్ క్లాస్, అగ్గు మిడిల్ క్లాస్, హైయర్ రేంజ్ అన్ని కూడా అందరికీ కూడా. సో సపరేట్ మాకు డెకర్ ఏమొద్దు, మాకు ఓన్లీ ఫుడ్ కావాలన్నా దాన్ని కూడా అరేంజ్ చేస్తాం. మొత్తం చేస్తాం. ఓన్లీ ఫుడ్ కావాలన్నా చేస్తాం, ఓన్లీ డెకార్ కావాలన్నా చేస్తాం, ఓన్లీ ఫోటోగ్రఫీ కావాలన్నా చేస్తాం. పర్టికులర్ వాళ్ళకి సర్వీస్ ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది ఫుల్ఫిల్ చేస్తాం. మీకు లాగా త్వరలో కొంతమంది ఇలాగే ఈవెంట్స్ కానీ లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రావాలి అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగాలి అనుకునే ఇలాంటి స్టేజ్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ఫస్ట్ ఏదైనా ఒక కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేసి నేర్చుకుని దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకుని అప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్స్ లేకుండా ఉంటాయండి. లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే సడన్ గా బిజినెస్ చేయాలని ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అది 100% సక్సెస్ కాకపోవచ్చు. కొన్ని రోజులు నేర్చుకుని మొత్తం అంతా ట్రైనింగ్ తీసుకుని ముందుకెళ్ళటం అనేది మంచి సలహా చెప్తున్నాను. నరేష్ గారి క్లయింట్సే ఉన్నారు, నరేష్ గారు అసిస్టెంట్లే ఉన్నారు. సో వాళ్ళే కొత్తగా మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలి అనుకుంటున్నారు. నరేష్ గారి లాగే రోల్ మోడల్ తప్పనిసరిగా ఫ్యూచర్ తప్పనిసరిగా ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చారో డే 1 రోజునే చెప్తాను, మీరు కష్టపడి మంచిగా చేయండి, ఇన్ ఫ్యూచర్ లో మీదే బిజినెస్
ఓ సో ఇంత బాగా ఉంది. సో కొన్ని లాక్స్ ఆఫ్ బిజినెస్ ఇదంతా కూడా. ట్యాక్స్ ఎలా ఉంటుంది సార్ మీకు? ట్యాక్స్ వచ్చేసరికి జిఎస్టీ కానీ లేదంటే రిమైనింగ్ జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ అండి, జిఎస్టీ పే చేస్తాం. ఎంత ఎంత వెళ్తుంది మీ దగ్గర నుంచి గవర్నమెంట్? 18% జిఎస్టీ అందరికి. మనం రామోజీ ఫిలిం సిటీలో కూడా ఈవెంట్స్ అన్ని మనం చేస్తూ ఉంటాం. ఓవరాల్ అన్ని ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్, మ్యారేజెస్, మెచ్యూర్ ఫంక్షన్, ధోతి ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ ఏదైనా కానీ టెన్షన్ మాది ఫంక్షన్ మీది అన్న స్లోగన్తో అయితే నరేష్ గారు అయితే ఇప్పుడు మన ముందైతే మాట్లాడారు. సో ప్రతి ఈవెంట్ను కూడా వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసి క్వాలిటీ క్వాంటిటీ రెండింటితో ఉండేటట్టు చూసుకొని కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ పబ్లిక్ డొమైన్లో 5 స్టార్ రేటింగ్ సంపాదిస్తూ కూడా నరేష్ గారు ఇంత కాస్మోపాలిటిసిటీలో ది నెంబర్ 1 స్టేజ్లో అయితే ఉన్నట్లు కూడా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటే తెలిసింది. సో అది మీకు కూడా ఈవెంట్ కావాలి అనుకుంటే, దట్టు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకుంటే నరేష్ గారిని అప్రోచ్ అవ్వండి. సో ఖచ్చితంగా మీరు కూడా ఎంటర్‌ప్రెన్యూర్ మీ యొక్క కళని సాకారం చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ గెస్ట్ నరేష్ గారితో ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ గెస్ట్, మరొక స్పెషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ NN తెలుగు బిజినెస్ ఛానల్.